హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటా చింతపండు లేకపోయినా అప్పటికప్పుడు చాలా రుచిగా అద్భుతంగా ఉండే రసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు రసంని ఇలా చేసుకొని తాగి చూడండి. నోటికి అద్భుతంగా ఘాటుగా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా రసంని ఇలా తయారు చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే రసంని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఈ రసంలోకి ముందుగా ఒక పొడిని తయారు చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గడ్డంతా వెల్లుల్లిని తీసుకొని పైన పొట్టు అంతా తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్దవి పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక 4-5 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరి మెత్తగా అయితే వేసుకోవద్దండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా మరిగించేసుకోవాలి. ఈ రసంని బాగా ఒక 10 నిమిషాలన్నా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ రసంని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. రసం ఇలా మరుగుతున్నప్పుడు మా ఇళ్ళంతా మంచి సువాసన వచ్చేసిందండి. ఆ వాసనకి ఈ రసంని ఎప్పుడెప్పుడు తాగేద్దామా అనిపించింది. ఇలా రసం అంతా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సగమొప్పు నిమ్మకాయని ఇక్కడ రసం అయితే పిండేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రసానికి పోపు అయితే పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలోకి కొంచెం నూనె అయితే వేసుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇలా నూనె వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆఖరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసంలోకి పోపు అయితే వేసుకొని ప్లేట్ మూసి పెట్టేసుకోండి. ఇలా పోపు అంతా రసంలోకి వేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, టమోటా చింతపండు లేకపోయినా అప్పటికప్పుడు చాలా రుచిగా అద్భుతంగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది. పచ్చి కొబ్బరితో టమాటో రసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే ఇలా రసం చేసుకోండి. తినడమే కాదు, గ్లాసులలో వేసుకుని మరీ తాగుతారండి. అంత రుచిగా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా ఈ పచ్చి కొబ్బరితో రసం ఎలా తయారు చేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పచ్చి కొబ్బరితో టమాటో రసం తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇందులోకి ఈ సైజులో ఒక 5 టమోటాలను మొదలు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు టమోటాలకు ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఒక 5 టమోటాలు అయితే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా టమోటాలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ టమోటాలను పైన స్కిన్ ఊడేదాకా ఉడికిచ్చేసుకోవాలి. చూసారు కదా, టమోటాలన్నీ ఇలా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న టమోటాలను ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తో అయినా నలిపైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం టమోటాలన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును నానబెట్టుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమోటాలను, పచ్చి కొబ్బరిను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత రసం చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలుపుకుంటూ
ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 12 మిరియాలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలుపుకొని కచ్చాపచ్చా దంచుకున్నానండి. ఆ మిశ్రమం కూడా ఇందులో వేసుకొని మంచిగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే మంచి సువాసన కూడా వస్తుందండి. అంతవరకు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ రసంకి మంచి రుచి వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా కొబ్బరి మిశ్రమాన్ని కూడా అంతా వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా టమోటాలను ఉడికించి పెట్టుకున్న నీళ్లు మిగిలిపోయినాయి కదా, ఆ నీళ్ళను కూడా పోసుకోవాలి. ఇందులోకి నీళ్ళు టమోటా రసం చిక్కదనం బట్టి నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు కలుపు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి. లేదంటే కారం, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ రసంని బాగా మరిగించుకోవాలి. రసం బాగా మరిగే కొద్దీ కాస్త చిక్కదనం వచ్చేస్తుందండి. అంతవరకు మరిగించుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, రసం కూడా బాగా మరిగించేసుకున్నాం కాబట్టి ఇలా తిక్కుగా అయిపోయింది చూడండి. ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా వేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. తర్వాత ఆఖరికి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక్కసారి మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, పచ్చి కొబ్బరితో టొమాటో రసం రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రసంని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. తినడమే కాదండోయ్, గ్లాసులలో వేసుకొని మరి కూడా తాగుతారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా పచ్చి కొబ్బరితో టొమాటో రసంని ఎలా తయారు చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.